ఆచి చికెన్ మసాలా. సూర్యాపేట జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారా? పార్టీలో ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తిరుగుబాటు చేసినంత పనిచేస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మాత్రం కారు పార్టీలో నుంచి జంప్ చేసిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గంలా మారిన నేతలు నియోజకవర్గం కేంద్రంలో నిరసనకు దిగడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా ఆ ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో గులాబీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. అప్పటి వరకు తుంగతుర్తిలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ను కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్ చిత్తుగా ఓడించారు. అప్పటి వరకు గులాబీ పార్టీలో కొనసాగిన సామెల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను పక్కన పెట్టేసిన హైకమాండ్ సామెల్కు టికెట్ ఇవ్వడంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు మందుల సామెల్ సొంత పార్టీ లీడర్ల నుంచే తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పాత కొత్త అంటూ నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఇప్పుడు ఓ వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గం కేంద్రంలో ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. దామోదర్ రెడ్డి మరణం తర్వాత కాస్త డీలా పడ్డ ఆయన అనుచరులు తిరిగి యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా పార్టీ పదవుల పంపకాల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మండలాధ్యక్ష పదవులను భర్తీ చేశారు. ఈ పదవుల పంపకాల్లో కేవలం ఎమ్మెల్యే తన వర్గానికి కేటాయింపులు చేయడంతో ప్రత్యర్థి వర్గం తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం. అయితే తమ ఆవేదనను వెలగక్కేందుకు రోడ్డుపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలు జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి సూర్యాపేట జనగామ రహదారిపై ఆందోళనకు దిగారు. మండల పార్టీ అధ్యక్ష నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని, ఓటమి కోసం పనిచేసిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఈ ధర్నాతో నియోజకవర్గంలో పదవుల పంచాయతీ తారాస్థాయికి చేరినట్టయింది. అయితే బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే మందుల సామెల్ పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సామెల్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ద్రోహం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే సామెల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఈ విధంగానే కొనసాగితే గాంధీ భవన్ కు వెళ్తామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లేనా ఎమ్మెల్యే మెడలు వంచుతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలు ఉన్నాయి. 3 జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి ఉండగా యాదాద్రి జిల్లాలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలు ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో సౌలి, గౌరారం మండలాలు ఉండడంతో పదవుల భర్తీలో ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతల నుంచే నిరసనలు ఎదురవుతున్నాయి. మొత్తం మీద సొంత పార్టీ లీడర్ల నుంచే నిరసన శాఖలు ఎదురవుతుండడంతో మందుల సామెల్ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే తనపై సొంత పార్టీలోనే కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. దళితుడిని అయినందుకే తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆరోపిస్తున్నారట. తన విషయంలో పార్టీ హైకమాండ్ కల్పించుకుని పాత లీడర్లను కూల్చేయాలని కోరినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మందుల సామెల్ విషయంలో పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవుతారా, లేక ప్రత్యర్థి వర్గానికి మద్దతు ప్రకటించి మందులకు చెక్ పెడతారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.